ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి మన ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. చాలా అధిరోహించారు. ఒక లెజెండ్. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక పునాది, ఒక లెజెండ్ తను. సో వీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మ్యాటర్లోకి వచ్చేద్దాం. మన చిరంజీవి గారు, అనిల్ రావుపూడి గారు చేస్తున్న సినిమా, మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ఈ రోజు మార్నింగ్ 11:25 రిలీజ్ చేస్తా అన్నారు. నేను 10 గంటల నుంచి సెల్ ఫోన్ పట్టుకుని కూర్చున్నాను. 5 నిమిషాలు లేట్ గా 11:30 రిలీజ్ అయింది. చూసాను. ముందు ఈ వీడియో చూసిన తర్వాత ఏదో యాడ్ చూస్తున్నాను అనుకున్నాను, లేకపోతే టీవీ షోకి వస్తున్నారేమో, ఆ షో ప్రోమో ఏమో అనుకున్నాను. లేదు ఈ టైంకి ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ కి వస్తున్నారేమో, ఆ ప్రోమో ఏమో అనుకున్నాను. ఏటి కాదు, అదే గ్లిమ్స్, ఇదే గ్లిమ్స్ అనుకున్నాను. నిన్న విశ్వంబర గ్లిమ్స్ చూసాను, నాకేం నచ్చలేదు. ఇది గ్రాఫిక్స్ మూవీ కాదు, కానీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి ఏదో చిన్న డైలాగు, చిన్న కామెడీయో. అనిల్ రావుపూడి గారి సినిమా నుంచి మనం అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. అదేమైనా ఉంటదేమో అనుకున్నాం, అంతేం లేదు. మేకప్ కూడా చాలా ఓవర్ గా వేశారు, చాలా ఓవర్ గా ఉంది. వింటేజ్ అని చెప్పి ఉన్నదాన్ని చెడగొట్టేస్తున్నారు. కానీ ఇవి ఈటి కాదు. అనిల్ రావుపూడి గారి సినిమాల్లో మెయిన్ ఏదైనా ఉందంటే కామెడీయే. ఈ సినిమాలు కూడా అదే ఉంటది అనుకుంటున్నాను, అదే మనల్ని కూడా కాపాడుతుంది అనుకుంటున్నాను, చిరంజీవి గారిని కూడా కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. చాలా స్ట్రగుల్ లో ఉన్నారు అతను. చూద్దాం. గ్లిమ్స్ అయితే అంతేం లేదు, దీనికోసం అంత వెళ్ళకపోవాల్సిన అవసరం లేదు. టైటిల్ బాగా ఉంది, ఓకే, టైటిల్ బాగుంది, అంతేనండి. నా ఒపీనియన్ అయితే ఇదే. చూసిన మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో చూసిన కొంచెం లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.